తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఆత్మహత్యలపైనే చర్చ జరుగుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు 40% పెంచిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇదే అంశంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు ఏంటి? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో గురుకులాలకు ఇటీవలే మెస్ ఛార్జీలు పెంచింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావచ్చు, మిగతా ఇతరాతర సమస్యలతో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే వాస్తవంగా గురుకులాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి విద్య అందుతుంది, ఎలాంటి భోజన సౌకర్యాలు ఉన్నాయి, ఆ పిల్లలకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలలో నాణ్యమైన విద్య సౌకర్యాలను కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఆదిలాబాద్ లాంటి ఘటనలతో కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా నిన్న సీఎం స్వయంగా వ్యాఖ్యానించాడు. అయితే వాస్తవానికి గురుకులాల యొక్క పర్యవేక్షణ కానీ, గురుకులాల యొక్క నడవడిక ఎలా ఉందనేది మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి ఆర్సీఓ గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి సార్? డిగ్రీ కాలేజీ, లా కాలేజీతో పాటు జూనియర్ కాలేజెస్ మరియు స్కూల్లో కలిపి మొత్తం మీద 43 స్కూళ్ళు ఉన్నాయి సార్. ఇందులో ఈ 43 స్కూళ్ళల్లో ప్రస్తుతానికి డైట్ ఛార్జీలు పెరిగిన కాడ నుండి మా దగ్గర ఫుడ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ అందరికీ అన్ని మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని మేము గర్వంగా భావిస్తున్నాము. ప్రతిరోజు ఎగ్గి పెడుతున్నాము. నెలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, ప్రతిరోజు వాళ్ళకి ఫ్రూట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ డైట్ ఛార్జీ పెరగడం వల్ల పాలు కూడా ఒక 20 లీటర్లు ఎక్కువ పెంచాం సార్. పెంచడం వల్ల విద్యార్థులకు ఇప్పుడు మజ్జిగ కాకుండా పెరుగు కూడా పొద్దున సాయంత్రం ఇవ్వడము జరుగుతూ ఉంది. సాంబార్ కూడా మంచి పప్పు వేసి చిక్కగా వాళ్ళకు రుచికరంగా చేస్తూ ఉన్నాము. ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళు వారానికి ఒకసారి అయినా యాపిల్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నారంటే నిజంగా నేను ఆర్సీగా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. అంటే పిల్లల యొక్క హెల్తీ పరంగా చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల ఎక్స్ట్రా కరికులం కూడా చేయిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. అలాంటి యోగా కావచ్చు, ఇంకా గేమ్స్ కావచ్చు, వాళ్ళ డ్యాన్స్ కావచ్చు, ఏదైనా అంటే ఒక చదివే కాకుండా పిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అది చదువుతో పాటు ఆట పాటలలో కూడా మంచి నైపుణ్యం సాధించి వాళ్ళు ధైర్యంగా జీవించడానికి, తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మా ప్రిన్సిపాల్స్ కూడా చాలా కృషి చేస్తున్నారు సార్. నేను కూడా ప్రతిరోజు ఏదో ఒక స్కూల్ను విజిట్ చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఎర్లీ అవర్స్లో కూడా 5:30 కూడా పీటీకి వెళ్ళి చూస్తున్నాం. నైట్ అవర్స్లో కూడా స్టడీ అవర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇప్పటి వరకైతే వరంగల్ జిల్లాలో డిస్టర్బెన్స్ అయితే ఏం కాలేదు సార్. మరి ఇది పెరిగినందుకు ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. అంటే నిన్న కలెక్టర్ గారు కూడా రివ్యూ చేశారు. అంటే ఫుడ్ విషయంలో కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా నాణ్యమైన అందించాలని కూడా కలెక్టర్ కూడా ఆదేశించారు. అంటే వారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సార్? కలెక్టర్ గారు ఒక కమిటీలు వేశారు సార్. ప్రతి ఎంఆర్ఓలను, ఎంపీడీఓలను, ఎంఈఓలను అందరినీ కలిపి ఈ కలెక్టర్ గారు చూసి మీరు ప్రతి వీక్లీ 1 ఆర్ ట్రైస్ అయినా కూడా పోయి మీరు వెరిఫికేషన్ చేయాలి ఫుడ్ విషయంలో, వాళ్ళ చదువు విషయంలో వాళ్ళు కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. వాళ్ళు ఆదేశించినా కూడా మరి ఆర్సీఓగా నా బాధ్యతలను నేను నిర్వర్తించాలి కాబట్టి వాళ్ళ ఆదేశాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నా పని మాత్రం నేను చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా వెళ్తూ ఉన్నాను. మరి అలా చేయడం కూడా విద్యార్థులు కూడా లాభం చేసినట్టే అవుతుందని నేను భావిస్తున్నాను సార్. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తుంటే మాకు కూడా కొన్ని లోపాలు వాళ్ళు తెలియజేసినట్టయితే అవి లేకుండా చూసుకోవడానికి మాకు మంచి అవకాశం ఉందని భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా అంటే గురుకులాలు అంటే మెస్సే కాకుండా అకాడమిక్ సైడ్ కూడా ఎలా ఉంది సార్? క్లాసెస్ జరగడం కానీ, ల్యాబ్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఇక మా దగ్గర ఇప్పుడు మనం చూసినటువంటి స్కూల్లో మాత్రం ల్యాబ్స్ అయితే చాలా బాగున్నాయి.
అంటే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా విద్యార్థుల కోసం వాళ్ళు కొన్ని కాలేజీ నుంచి కూడా తెప్పించి అవి చేయడము చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ విద్యార్థులు ప్రాక్టికల్స్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా కరికులంలో కూడా వీళ్ళు బాగానే ఉంది. ఇప్పుడు యోగా కూడా వీళ్ళు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యారు సార్. మరి అలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను ఈ గురుకులాలలో మహాత్మా జ్యోతిబా పూలేలో నేను పనిచేసినందుకు గర్వపడుతున్నాను సార్. మరి అలాంటి విద్యార్థులు ఉన్నందుకు. సరే, అంటే ఒకవేళ కాంట్రాక్టర్స్ విషయంలో కానీ ఏదైనా మెస్లో అవకతవకలు మీ దృష్టికి ఏమైనా వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కాంట్రాక్ట్స్లలో ఎవరైనా ప్రొవిజన్స్ కానీ కూరగాయలు కానీ ఎవరైనా కుళ్ళిపోయినేస్తే ఇమీడియట్గా వాపస్ చేయమని చెప్తున్నాం సార్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అవసరమైతే కలెక్టర్ కూడా మేము వాళ్ళను రిపోర్ట్ చేసి కలెక్టర్ ద్వారా వాళ్ళపైన తగినటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క డిపాజిట్ కూడా మేము జప్తీ చేయడానికి ఆదేశాలు వాళ్ళకి ఇచ్చాము. ఎప్పుడైనా ప్రిన్సిపాల్లో కూడా చెప్పాము సార్, ఎప్పుడైనా కూరగాయలు మంచి అయితేనే తీసుకోండి, తూకం వేసి తీసుకోండి, తక్కువ తూకం వచ్చినా కూడా మనం తీసుకోవడానికి అవసరం లేదు. ఎప్పటికి వచ్చిన కూరగాయలే కాకుండా సీజనల్గా వచ్చేటువంటి కూరగాయలతో పాటు మంచి ఫ్రెష్ ఆకుకూరలు కూడా తెప్పియాలనేటువంటి ఉద్దేశాన్ని చెప్పాము. కాంట్రాక్ట్స్ కూడా చెప్పాము. ఇది వాళ్ళు కూడా ఇప్పుడు అయితే బాగానే చేస్తున్నారు సార్. అంటే సార్, అంటే మీరు ఆర్సీఓ ఉన్నారు, అంటే ప్రిన్సిపల్లకు కానీ స్టాఫ్స్ కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్, అంటే విద్యార్థుల విషయంలో కానీ ఇటు మెస్ విషయంలో కానీ ఎలా మెలగాలనేది ఎలా చెప్తున్నారు? పిల్లలు మన పిల్లలని భావించాలి. మొదట మన పిల్లలని భావించినప్పుడే పిల్లలకు మనము తగినటువంటి న్యాయం చేకూరుస్తామనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి పాఠశాలలో చెప్తున్నాను సార్. నేను ఒకటే ఆ సామెతను నమ్మాను. నాదేంటంటే, మనము ఇక్కడ ఉన్న విద్యార్థులను మనం బాగా చూసుకుంటే మన పిల్లలను భగవంతుడు చూస్తాడండి అనేటువంటి ఒక సత్యాన్ని నమ్మి నేను ప్రతి పాఠశాలలో ఇదే చెప్తున్నాను. వీళ్ళే మన పిల్లలుగా భావించి వీళ్ళని చూడండి. అయ్యో నా పిల్లలు ఎలా అని మీరు బాధపడకండి. మీ పిల్లలను భగవంతుడు తప్పకుండా చూస్తాడు. మంచి అభివృద్ధిలో వాళ్ళను ఉంచగలిగేటువంటి శక్తి భగవంతుడు ఇస్తాడు వారికి. కాబట్టి ఈ పిల్లలనే మనం కన్న పిల్లల్లాగా మనం చూసుకున్నట్టయితే బాగుంటుందని వారి చదువు ఖచ్చితంగా మీరు టైంకి వచ్చి టైంకి తగిన సమయంలో సిలబస్ కూడా కంప్లీట్ చేసి పిల్లలకు టెస్టులు పెట్టి మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది మనం దేశానికి అందివ్వాలని, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముందంజలో మన గురుకులాలను ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వారికి కొన్ని మాటలు చెప్పి వాళ్ళను ఉన్ముఖులను చేయడం జరుగుతుంది. సార్, అంటే విద్యార్థుల వద్ద ముఖ్యంగా పేరెంట్స్ విజిట్ కానీ బయట ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అంటే ఈ మధ్యకాలంలో ఫుడ్ పాయిజన్స్ అనేటివి మేజర్గా లోపలి కంటే బయట నుంచి ఫుడ్ వస్తుంది అనేది కూడా కొంత తెలుస్తుంది. అయితే బయట ఫుడ్ వల్ల వస్తుందా సార్, లోపల ఫుడ్ వల్ల? అంటే మీ దృష్టిలో ఉంది సార్. మంచి క్వశ్చనే సార్. ఇప్పుడు మీరు మాకు ఎక్కువ ఇది బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఏంటంటే మా పిల్లలకు మేము బిర్యానీ తినిపించకూడదా, మేము తెచ్చుకోకూడదా అని పేరెంట్స్ మాతోని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిదో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు సార్. వాళ్ళు హోటళ్ళల్లో తేవడం, తర్వాత జైనిక్ ఫుడ్స్ లాంటివి తీసుకురావడం, వాటి వల్ల వాళ్లకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. కానీ మా దగ్గర ఎప్పుడైనా వేడివేడిగానే పెట్టేస్తున్నాం సార్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా వేడిగా పెట్టేస్తాం. కాబట్టి మా దగ్గరనైతే చాలా తక్కువగానే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అయితే ఆ పిల్లలు తెచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను కొంతమంది పేరెంట్స్కి, నువ్వు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు బిర్యానీ పట్టుకొస్తున్నావు. ఆ పక్క అమ్మాయికి వాళ్ళ నాన్న పేదవాడు, బస్ కిరాయిలు కూడా లేవు, బస్ కిరాయిలు కూలి చేసుకొని బస్ కిరాయిలు పెట్టుకొని వచ్చేటువంటి ఒక పేరెంట్ మరి మీ అమ్మాయికి తెచ్చినట్టుగా అతడు తేవాలంటే తేలేడు కదా. మరి మీ అమ్మాయి ఒకరే తింటుంటే ఇంకో అమ్మాయి చూస్తుంటే మనకు ఎట్లా అనిపిస్తుందండి? కాబట్టి దయచేసి అలాంటివి మీరు ప్రోత్సాహం చేయొద్దు సార్. మీరు ఏదైనా ఉంటే ఫ్రూట్స్, బిస్కెట్స్ అవి తెచ్చుకొని ఇవ్వండి. కానీ ఈ బయటి బిర్యానీలు కానీ వండుకొని వచ్చి మటన్లు, చికెన్లు కానీ వద్దు. మేము పెడుతున్నాము. ఇప్పుడు ఇంకా ఫుడ్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి తప్పకుండా మేము నెలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను ప్రతి స్కూల్లో పాటిస్తున్నాం సార్. అది జరుగుతూ ఉంది. సరే, అంటే చివరిగా చెప్పండి, మన వరంగల్కి వచ్చేస్తే ఈ మీ పరిధిలో ఉన్నటువంటి 43 క్యాంపస్లలో ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చిన ఏదైనా పిల్లల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఏదైనా లోపాలు కానీ? పిల్లల నుంచి పేరెంట్స్ నుంచి నా దగ్గరికి అయితే ఇంతవరకు ఏది రాలేదు సార్. అందరూ బాగానే పెడుతున్నారు, బాగానే చేస్తున్నారు అనేటువంటిది వస్తూ ఉంది. ఇలానే నడిపిస్తే బాగుంటుందని కొంతమంది పేరెంట్స్ కూడా మనకు చెప్పడం జరిగినది. అక్కడక్కడ చిన్న ఏమన్నా జరిగినా కూడా మేము పోయి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని సర్దిద్ది మంచి మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం సార్. అందరు ప్రిన్సిపాల్ కూడా మంచి దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలోనే మన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ముందంజలో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు సార్. సార్, అంటే పేరెంట్స్కి ఏం చెప్తారు సార్? అంటే ఈ మధ్యకాలంలో వార్తల విషయంలో కానీ ఏదైనా అపోహలు ఉంటే వాటి మీద పేరెంట్స్కి ఏం చెప్తారు?
ఇవన్నీ అపోహలనే నా యొక్క ఉద్దేశం సార్. ఎవరో ఎక్కడనో ఏదో ఒకటి అయిందంటే అన్నిట్లో ఇదే అవుతుందా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుసుకున్న తర్వాత పేరెంట్స్ కూడా బాగానే ఉంది. ఈ పోయినసారి కంటే ఇప్పుడు డైట్ ఛార్జెస్ పెరిగిన కాబట్టి ఇంకా బాగా ఉంది. చదువు విషయంలో కూడా బాగా ఉంది. మా పిల్లలు అన్ని రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు సీట్లు కూడా కావాలంటే దొరకడం లేదు సార్. 6th 7th ఏది వచ్చినా కూడా సీట్లు అయితే మన వరంగల్లో దాదాపు అన్ని క్లోజ్ అయిపోయినాయి సార్ సీట్లు కూడా. అంటే ఇంత వచ్చిందంటే నేను కూడా సంతోషపడుతున్నాను. మా ఉపాధ్యాయులకు మా ప్రిన్సిపాల్లకు కూడా మీ టీవీ ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటికి మా ప్రతిరోజు ప్రతినిత్యం నాకు 11 గంటలకు కూడా ఫోన్ చేసి తెలుసుకుంటారు సార్. మా కార్యదర్శి గారు నాకు మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారు. ఏం జరిగింది, ఎలా ఉంది, అలర్ట్గా ఉండండి, కొద్దిగా మంచిగా చేయండి అండి. వారి యొక్క సూచనలను పాటిస్తూ నేను ఆ యొక్క సూచనలను మా యొక్క ప్రిన్సిపాల్లకు ఉపాధ్యాయులకు ఇస్తూ ఈ వరంగల్ జిల్లాలో ఒక ముందంజలో ఉంచాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం సార్. ఇప్పటి వరకైతే ఆ భగవంతుని దయ వలనో మేము చూసుకునే దాని వల్లనో పెద్ద చెప్పుకునే ఇన్సిడెంట్స్ అయితే ప్రమాదకరమైనవి అయితే ఏమి జరగలేదని భావిస్తున్నాం. ఇది ఇట్టనే నడవాలని కోరుకుంటున్నాం సార్. అది మనం చూస్తున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురుకులాలలో అయితే ఇటు అకాడమిక్ నుంచి మొదలుకుంటే ఇటు మెస్ల వరకు ఎలాంటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ముందు జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నాము. అటు ప్రిన్సిపల్స్ స్టాఫ్ సహకారంతో అయితే ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి కంప్లైంట్స్ కానీ లేవు. ఇప్పటి వరకు అయితే అకాడమిక్లో మంచి సీట్లతో ముందంజలో ఉన్నామని చెప్పేసి వారి మాటల్లో విన్నాం. ప్రస్తుతం మనం వరంగల్లోని ఉరుసుగుట్ట వద్ద ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గర్ల్స్ క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ పాటించేటువంటి నాణ్యత విషయంలో కావచ్చు, అకాడమిక్ విషయాలలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము మెస్లో ఉన్నాము. ఇక్కడ కిచెన్ కానీ ఇక్కడ స్టోర్ రూమ్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గానే తీసుకొచ్చేటట్టు మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇది లంచ్ టైము, పిల్లలు కూడా లంచ్కు సిద్ధమవుతున్నారు. అన్నీ కూడా ఇక్కడ వర్కర్స్ కూడా లంచ్ పెట్టడానికి ప్రొవైడ్ చేయడానికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మామూలుగా గురుకులాలు అనగానే ఏదో ప్రభుత్వ గురుకులాలలో ఉండి లేని పెడతారనే ఒక అపోహలు కూడా సృష్టిస్తున్నారని నిన్న స్వయంగా సీఎం గారే చెప్పడము, ఇలాంటి అపోహలు సృష్టించే వారిపైన అవసరమైతే మేము చర్యలకు కూడా వెనకాడబోమని చెప్తున్నారు. అయితే వాస్తవాలు ఎలా ఉన్నాయి, పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకుంటున్నారు, ఏమేమి కేర్ తీసుకుంటున్నారు అనే విషయాలు కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్ ప్రిన్సిపాల్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ముఖ్యంగా పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, అంటే అకాడమిక్ సైడ్ కానీ మెస్ సైడ్ కానీ? సార్ నమస్కారం. ఐఫోన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ సార్. ఒకటి మంచి భోజనం ఇవ్వాలి, చక్కటి చదువు పిల్లలు చదువుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో పనిచేస్తున్నాను సార్. నాది 45 years సర్వీసు. నేను తర్వాత ఇక వాళ్ళకు స్టడీ అవర్లు 7 నుండి మళ్ళీ 9 వరకు స్టడీ ఉంటుంది. 9కి వాళ్ళు డార్మెంటరీకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఈ టైం టేబుల్ రోజు డైలీ యాక్టివిటీస్గా రన్ అవుతూ ఉంటాయి. ఎవరి డ్యూటీలలో ఆ టీచరు వాళ్ళని కేర్గా చూసుకోవడము. ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇక్కడ మేము వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంట్లో కంటే ఎక్కువ ఇక్కడే మా కాలం అంతా నడుస్తూ ఉంది. నేను ఈ గురుకులాలకు ఎంటర్ అయ్యి గత 6 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే రన్ అవుతూ ఉంది. ఎస్ మేడం, పిల్లలు తల్లిదండ్రుల కంటే మీ దగ్గర ఎక్కువ గడుపుతుంటారు, ముఖ్యంగా గురుకులాలలో. అంటే ఇక్కడ మీరు పీటీగా ఉన్నారు, అంటే ఇక్కడ మీ దగ్గర నుంచి చాలామంది యోగా కానీ ఎన్సీసీ క్యాడెట్స్ కానీ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా వెళ్తున్నారు. అంటే ఎలాంటి స్పెషల్గా, అంటే మీరు ఇంట్రెస్ట్గా చేస్తున్నారా, మీకు ఏమన్నా అధికారుల నుంచి ప్రెజర్ ఉందా? మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి. నేను గోల్డ్ మెడలిస్ట్ని యోగాలో. కాబట్టి నా విద్యను నలుగురి విద్యార్థులకు పంచాలనే నా ఒక ఉద్దేశము. ఇప్పటికీ దాదాపు 12 మంది నేషనల్కి వెళ్ళారు. ఈ 6 ఏళ్లలో మన గురుకులాల పిల్లలే మినిమం 6. ఈ సంవత్సరం కూడా మహారాష్ట్రలో జరగబోయే 3 పిల్లలు అండర్ 17లో ఉన్నారు, అండర్ 19లో 3 ఉన్నారు, అండర్ 14 కూడా రేపు స్టేట్ మీట్ ఉంది. దానికి కూడా ఒక 4 members మన స్కూల్ నుండే ఉన్నారు. మేడం, అంటే ముఖ్యంగా ఇది గర్ల్స్ క్యాంపస్, ముఖ్యంగా అమ్మాయిలను ఎలా కేర్ చేస్తుంటారు, వాళ్ళకు వచ్చేటువంటి ఏదైనా ఫీవర్స్ కానీ ఏదైనా సీజనల్ డిసీజెస్ కానీ వాళ్ళకి ఏదైనా స్పెషల్ రూమ్స్ ఉంటాయా, ఎలా చూసుకుంటారు? వాళ్ళకి మేడం ఉంటుందండి, హెచ్ఎస్ మేడం అని ఉంటారు, 2 ఉన్నారు.
ఒకరు రెగ్యులర్, ఒకరు గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉన్నారు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లీడర్లు ఉంటారు, ఆ లీడర్లకి ఇన్ఫామ్ ఇస్తారు. ఆ లీడరు మన హెచ్ఎస్ మేడం దగ్గరికి కానీ ఎన్ఎం దగ్గర కానీ తీసుకొస్తే వాళ్ళకి మా వల్ల సాధ్యమైనంత కేర్ తీసుకుంటాము. మా వల్ల కాని పక్షంలో బయట హాస్పిటళ్ళలో కూడా మాకు తెలిసిన అభ్య హాస్పిటల్, మిగతా ఇక్కడ చుట్టుపక్కల 2-3 మన ఆర్య హాస్పిటల్, చంద్రశేఖర్ ఆర్య కానీ హాస్పిటళ్ళకి తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక 2 రోజులు వాళ్ళు చూసుకొని మళ్ళీ స్కూల్లోకి యథావిధిగా రన్ అవుతూ ఉంటారు. పిల్లలకు అంటే ముఖ్యంగా అమ్మాయిలకు డ్రెస్సెస్తో పాటు ఇంకేమేమి ప్రొవైడ్ చేస్తుంటారు మేడం? దాదాపు ఇక్కడ అన్ని స్కూల్ యూనిఫామ్స్ ఇస్తారు, వాళ్ళకి పీటీ డ్రెస్సులు, ట్రాక్ సూట్స్ ఇస్తారు, బెడ్షీట్స్ ఇస్తారు, బ్యాగ్స్ ఇస్తారు, దాదాపు ఎవ్రీథింగ్ ఇస్తారండి. ఇక్కడ వాళ్ళు ఒక చదువుకొని బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక విద్య మాత్రమే వాళ్ళు చదవాల్సి వస్తుంది. అంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో పిల్లలకు అంటే ఎలాంటి కేర్ తీసుకుంటుంటారు మేడం? వాళ్ళకి స్వెటర్స్ తెచ్చుకోమంటాము. ఇక్కడ మనకి బ్లాంకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా లేటు. బ్లాంకెట్స్ ఇస్తారు. ఇక వాళ్ళైతే ఇంటి దగ్గర నుండి అన్ని గ్లౌజెస్ కానీ మాస్క్ ఇవన్నీ పెట్టుకోమని మేము కూడా వాళ్ళతో వెంటబడుతూ ఉంటాం, పెట్టిస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు దూరంగా ఉన్న వాళ్ళకి మేము తెచ్చైనా తర్వాత వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకోవడమైనా ఉంటుంది. స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ పార్టిసిపేషన్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకు అంటే బస్ ఛార్జెస్ కానీ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా మేడం? గవర్నమెంట్ ఎప్పుడు అడిగినా మా దగ్గర ఫండ్స్ లేవు, మీరే పెట్టుకోవాలి అనే టాక్ వస్తుంది. కాకపోతే పిల్లలు వాళ్ళే పెట్టుకుంటున్నారు. అది మొత్తానికైతే మనం చూస్తున్నాము. పిల్లలకి అకాడమిక్తో పాటు హాస్టల్స్, ఫుడ్తో పాటు యోగా, స్పోర్ట్స్ లాంటి రంగాలలో నేషనల్ లెవెల్ స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అదేవిధంగా మెడిసిన్స్ సీట్లు కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లను కూడా గురుకులాల నుంచి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ చెప్తున్నామని అంటున్నారు. చెప్పండి మేడం. అయితే లాస్ట్ ఇయర్ మన అమ్మాయి నేషనల్ ఆడింది. ఆ అమ్మాయికి మన హైదరాబాద్ సిబిట్లో యోగా స్పోర్ట్స్ కిందనే మంచి మంచి సీట్లలో ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు చాలా వచ్చినాయి, అగ్రికల్చర్ కూడా వచ్చినాయి. అది చాలా సంతోషంగా ఉంది నాకు. పిల్లలు వచ్చి చెప్తా ఉంటే, మేడం మేము వద్దన్నా కూడా మా ఇంటబడి నేషనల్కి తీసుకెళ్లారు, మేము ఇప్పుడు మీ సర్టిఫికెట్ వల్లనే మేము అక్కడ జాయిన్ అయినామనంటే ఈ సంవత్సరం చాలా నాకు హ్యాపీగా ఫీల్ అయినండి. అది మనం చూస్తున్నాము. ఇక్కడ గురుకులాలలో స్కూల్, ఇంటర్ చదివిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న చదువుతో పాటు స్పోర్ట్స్ క్లబ్లో నేషనల్ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల ఉన్నత విద్యకు కూడా తోడ్పడుతుండడంతో విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అన్ని కాలాలకు ఫెసిలిటీస్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అయితే మనకు స్పష్టమవుతుంది. ఇది గురుకులాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్. ప్రస్తుతం మనం వరంగల్ ఉర్సుగుట్ట గురుకులం క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ పిల్లలకు ఇటు అకాడమిక్తో పాటు ఇటు మెస్తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి యోగాలో నేషనల్ లెవెల్లో పిల్లలు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పరా, నీ పేరేంటి? సాక్షి శివాని సార్. ఏ క్లాస్ ఇప్పుడు? 6th సార్. మేము క్లాస్తో పాటు ఇంకేం ఎక్స్ట్రా చేస్తున్నారు? యోగా సార్. ఓకే, యోగాలో ఏ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు? ఇప్పటి వరకు 2 states 2 districts వెళ్ళని. ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. రేపు మార్నింగ్ హన్మకొండ నుంచి కామారెడ్డికి బస్సులో వెళ్తాం సార్. అక్కడ ఏంటి SGF సార్. ఇప్పటివరకు ఎన్ని పార్టిసిపేట్ చేసావు? 4 సార్. పార్టిసిపేట్ చేసావు. ఎస్ సార్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం? క్యాంపస్ ఎలా? చాలా బాగుంది సార్. ఇది క్లాసెస్ బాగా నడుస్తున్నాయి? బాగున్నాయి సార్. అర్థమవుతాయా? అర్థమవుతుంది సార్. మా శ్రీకాకుళం జిల్లా సార్. మా డాడీకి బిజినెస్ చేస్తున్నా, అందుకే నేను ఈ హాస్టల్ ఉన్నా సార్. ఓకే, ఇక్కడ బాగుందా మరి? బాగుంది సార్. ఫుడ్ బాగుంటుందా? బాగుంటుంది సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయి? ఎస్ సార్. ఎవరు నేర్పారు మీకు యోగా? మా సార్ మంజిరెడ్డి సార్, మా రస్తా పీటీ మేడం. పీటీ మేడం రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేపిస్తుంటారు? ఎస్ సార్. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి క్లాసెస్? ఇవి ఇబ్బంది అనిపిస్తలేదా? నో సార్, చాలా బాగుంది సార్ ఇక్కడ. చెప్పరా, నీ పేరేంటి? నా పేరు అనన్య సార్. ఓకే, ఏ క్లాస్? 6th క్లాస్. ఎప్పటి నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు? 5th క్లాస్ నుండి. ఎవరు చెప్పారు యోగా చేస్తే బాగుంటుందని? పీటీ మేడం అండ్ ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ సార్. అంటే చెప్పినప్పుడు ఏమనిపించింది? నేర్చుకోవాలనిపించిందా? ఎస్ సార్, నేర్చుకోవాలనిపించింది. ఇప్పటి వరకు ఎన్ని పార్టిసిపేట్ చేశారా? 4 సార్. 4. ఏమేమి ఇంటర్ లెవెలా, స్టేట్ లెవెలా? డిస్ట్రిక్ట్, స్టేట్. ఇప్పుడు సెలెక్ట్ అయినాం సార్. నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. ఎక్కడికి? కామారెడ్డికి వెళ్ళాలా? ఎస్ సార్. ఓకే, ఈరోజు బయలుదేరుతారా? రేపు సార్. రేపు వెళ్తారా? ఓకే, అక్కడ కూడా గెలుస్తారా? ఎస్ సార్. ఇద్దరు? ఎస్ సార్. ఓకే, గుడ్.
థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఫుడ్ బాగుందా మరి? సూపర్ బాగుంది సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా? ఎస్ సార్. టీచర్స్ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? చాలా బాగానే చేసుకుంటారు. బాగా చేసుకుంటారు. థ్యాంక్ యూ. అది మనం యోగా చూసాము. అదేవిధంగా ఎన్సిసి పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి రా, క్లాసెస్తో పాటు ఎన్సిసి కూడా నేర్పిస్తుంటారా మీరు? ఏం పేరు మీ పేరు? స్నేహ, ఏ క్లాస్? 9th. ఓకే, డైలీ ప్రాక్టీస్ చేస్తారా? అంటే మీకు ఎన్సిసిలో మీరు ఇంట్రెస్ట్గా చేరారా, వాళ్ళు చెప్తే చేరారా? ఇంట్రెస్టింగ్గానే వచ్చిన. ఎంతమంది ఉంటారు? 75 మెంబర్స్ ఉంటారు. 75 మెంబర్స్. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తాం సార్. ఓకే, మీరేంట్రా? బ్యాండ్ సార్. బ్యాండ్ ఓకే, ఎంతమంది ఉన్నారు మీ బ్యాండ్ టీం? 25 ఉంటారు. 25 మెంబర్స్. అంటే ఎలా మీకు ఇంట్రెస్ట్ తోటే నేర్చుకున్నారా? సార్. అంటే ఎప్పుడెప్పుడు మీరు మీ అంటే మీ ప్రదర్శన చేస్తుంటారు? గెస్ట్ ప్రోగ్రామ్స్ అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు. గెస్ట్లు వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్. 25 మెంబర్స్. అంటే మీకు ఎవరు ప్రాక్టీస్ చేయించారు, ఎవరు నేర్పారు ఈ బ్యాండ్? మా పీటీ మేడం, ఇంకా బయట నుంచి కూడా వస్తారు. ఓకే, క్లాసెస్ బాగా నడుస్తున్నాయి. మరి ఇది నేర్చుకుంటే క్లాసెస్కి ఇబ్బంది ఏం కావట్లేదా? ఏం కాదు సార్. ఓకే, బ్యాలెన్స్ చేస్తున్నారు. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది సార్. ఇంటికాడ ఉన్నట్టుందా? ఊరికే చెప్తున్నారా? నిజంగానే సార్. నీ పేరు? సమత. ఓకే, ఏంటి నీ స్పెషలైజేషన్? బిగిల్. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 8th లో నుంచి. 8th నుంచి. బాగా నేర్పిస్తుంటారా? నేర్పిస్తుంది. ఎంతమంది ఉన్నారు మొత్తం మీ టీం? 30. అది మనం చూస్తున్నాము. పిల్లల లోపల అకాడమిక్తో పాటు ఎక్స్ట్రా కరికులం, ఇటు బ్యాండ్ కానీ, ఇటు ఎన్సిసి కానీ, ఇటు యోగా కానీ, స్పెషలైజేషన్స్ కూడా గవర్నమెంట్ గురుకులాలలో కూడా అన్ని రంగాలలో విద్యార్థులను రాణించేలాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ యొక్క ప్రస్తుతం మనం వరంగల్ ఉరుసుగుట్ట గురుకులం వద్ద. గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దుతున్నామంటున్నారు ఇక్కడ చదువు చెప్పేటువంటి అధ్యాపకులు. ఇక్కడ విద్యతో పాటు నాణ్యమైన భోజనము, అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే కాకుండా ఆటపాటలలో కూడా విద్యార్థులను జాతీయ స్థాయి ఉత్తమ ప్రతిభ కనపరిచేటువంటి విద్యార్థులుగా కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జ్యోతిరావు పుల్లే అటు గర్ల్స్ బాయ్స్ క్యాంపస్లలోనైతే మంచి నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కాంపిటేటివ్ కార్పొరేట్ ప్రైవేటు స్కూల్స్ కాలేజ్కి ధీటుగా ర్యాంకులను కూడా సాధిస్తున్నాము. ఇక్కడ నుంచి మంచి విద్యార్థులను తయారు చేసి మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్లను కూడా అందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామంటూ కూడా వరంగల్ ఉరుసుగుట్ట క్యాంపస్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.